హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలిసి మన ఇంట్రో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా, వెళ్ళి చూడండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏఏ అంటే ఏంటి. ఏఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, తెలుగులో కృత్రిమ మేధస్సు. ఏఏ అనేది మనుషులలాగా ఆలోచించగల, నేర్చుకోగలవు, అలానే నిర్ణయాలు తీసుకునేగల కంప్యూటర్ ప్రోగ్రాములు లేదా మిషన్లు. ఎగ్జాంపుల్కి మన మొబైల్ వాయిస్ అసిస్టెంట్ కావచ్చు, ఆటోమేటిక్ కార్స్, అలానే చాట్ బాట్స్ లాంటివి. బర్త్ ఆఫ్ ఏఐ. ఏఐ అనేది లేట్ 1950s స్టార్ట్ అయింది. అలన్ టర్నింగ్ అనే శాస్త్రవేత్త 1950లో తనకి తానే ఒక ప్రశ్న వేసుకున్నాడు. అదేంటంటే, కంప్యూటర్స్ ఆలోచించగలవా? అప్పుడు అతను టర్నింగ్ టెస్ట్ అనేది ప్రారంభించాడు. ఈ టెస్ట్ వల్ల మనుషులలాగా మెషిన్స్ ఆలోచించగలవా లేదా అని తెలుసుకున్నాడు. తరువాత రానున్న ఇయర్స్లో 1956లో దర్మత్ కాలేజ్లో ఒక కాన్ఫరెన్స్ జరిగింది. ఆ కాన్ఫరెన్స్లో జాన్ మెక్ఖర్వే, మార్విన్ మిన్స్కీ, నెథిలియన్ రాస్టర్, క్లాడే షెహెన్ అనే శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొదటిసారి విన్నారు. అలానే 1950లో, 1960లో, 1970లో ఏఐ మీద పరిశోధనలు చేస్తూ అవి కొన్ని పనులే చేయగలవు అని తెలుసుకొని తర్వాత క్రమంలో దాన్ని అభివృద్ధి చేసి నేడు వాయిస్ అసిస్టెంట్ల, ఆటోమేటిక్ కార్ల అండ్ రోబోట్స్ లాంటివి వచ్చాయి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ వల్ల యూజెస్ ఏంటి. ఏఐ ఏ పనిని అయినా స్పీడ్గా మరియు ఖచ్చితంగా చేయగలదు. ఎగ్జాంపుల్ డేటా అనాలిసిస్ కావచ్చు లేదా డయాగ్నోసిస్. అలానే ఏఐతో ఆటోమేషన్ సిస్టంలను ఏర్పరచుకోవచ్చు. ఎగ్జాంపుల్కి రోబోట్స్. ఏఐని మనం వ్యక్తిగతంగా కూడా ఉపయోగించుకోవచ్చు. ఎగ్జాంపుల్కి నెట్ఫ్లిక్స్, స్పాటిఫై లాంటి ప్లాట్ఫామ్స్. దీంట్లో మనకు నచ్చిన కంటెంట్ని సిఫారు చేయొచ్చు. అలానే ఏఐని వాయిస్ అసిస్టెంట్ల, చాట్ బాట్స్లా ఉపయోగించుకోవచ్చు. అవి మన పనులని సులభంగా చేస్తాయి. ఎగ్జాంపుల్కి సిరి, అలెక్సా లాంటివి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఏఐ వల్ల నష్టాలు. ఏఐ ఆటోమేషన్ వల్ల కొంతమంది జాబ్స్ పోవడం జరుగుతుంది. మెషిన్స్ మనుషుల్లాగా పని చేయగలవు కాబట్టి జాబ్స్ దొరకడం కూడా కష్టమవుతుంది. ఏఐ మన డేటాను సేకరించడం వల్ల మన యొక్క ప్రైవసీ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏఐని మంచి పనులకు వాడకుండా చెడు పనులకు వాడడం వల్ల రాజకీయ నాయకులకు, బిజినెస్ మ్యాన్లకు ప్రమాదం కలిగించే ఛాన్సెస్ ఎక్కువ. ఏఐ వల్ల తయారు అయిన ఆయుధాలు లేదా సాంకేతిక దళాలు వికసించడం వల్ల ఫ్యూచర్లో దేశం యొక్క భద్రత సమస్యలు రావచ్చు. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూచర్లో ఏఐ ఎలా ఉంటుంది. ఫ్యూచర్లో ఏఐ వల్ల స్మార్ట్ సిటీలు అభివృద్ధి చెందుతాయి. ట్రాఫిక్ మేనేజ్మెంట్లు, పబ్లిక్ సేఫ్టీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ లాంటి వాటిలో సహాయం చేస్తుంది. డ్రైవర్లెస్ కార్లు, బస్సెస్ రోడ్ల మీద పరిగెత్తుతాయి. ట్రావెలింగ్ అనేది సులభంగా అండ్ సురక్షితంగా మారుతుంది. ఏఐతో మరింత సమర్థవంతమైన విద్యను అందించవచ్చు. ఏఐ వల్ల విద్యార్థులకు కస్టమైజ్ లెర్నింగ్ ప్లాట్ఫామ్లో అనుభవం వస్తుంది అండ్ టీచర్లు సులభంగా పాఠాలు చెప్పవచ్చు. దట్స్ అవర్ వీడియో గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.